పండుగ చేపల కూర వండుకోబోతున్నాం అనమాట. గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ తగినంత వేసుకోవాలి. కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, తిప్పుకుందాం. గోదావరి ఫ్రెష్ గోదావరి పండుగ చేప ఇది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అసలు ఈ పండుగపు చేప కర్రీకి ఏమేం కావాలి? ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఉల్లిపాయలు, మెంతులు, జీలకర్ర, సాల్ట్, కారం, పసుపు, ఆయిల్, పచ్చిమిర్చి, టమాటా, ఇంకా చింతపండు, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, నూరిన మసాలా అన్నమాట. అది పక్కన ఉంచారు. మధ్యలో వేసుకుంటే దాని టేస్ట్ వేరే, దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. అంటే అన్నీ ముందే వేసుకోకూడదు అనమాట. బాగుంటే ప్లేస్. ఆనియన్స్ వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. టమాటా, గోదావరి ఫ్రెష్ చేపల కూర స్పెషల్ ఇది. చెరువు చేపకి గోదావరి చేపకి తేడా తినేటప్పుడు మీకు తెలుస్తుంది. ఎందుకంటే దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. గోదావరి చేప రుచి తిన్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఇలా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పసుపు, కూరకు సరిపడా పసుపు. ఈ కుకింగ్ చేసుకోవడానికి కూడా ఈ వాతావరణం చాలా బాగుంది. అందంగా మంట ఏంటి. ఇప్పుడు తిప్పుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై అయిన తర్వాత మిగిలిన వేసుకుందాం. పిండినా ఇప్పుడు కారం వేసుకుందాం. కూరకి సరిపడంత కారం 2 స్పూన్లు పడుతుందా, 3 స్పూన్లు కారం వేసుకున్న తర్వాత మంచిగా తిప్పుకుందాం. అది కొంచెం కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుందాం. కూరకి తగినంతే, మరి ఎక్కువగా కూడా కాదు. వాటర్ అయినా చూడండి ఫ్రెండ్స్. అంటే పులుసుకి తగినండి చూడు. చాలా ఇప్పుడు మూత పెట్టుకుందాం కదా. విలువ చెప్పాలంటే, మాటల్లో చెప్పాలంటే, పులుసు తర్వాత ఈ పండుగ చేప స్పెషల్ వేరనమాట. దాని తర్వాత దీనిదే ఆ స్థానం. రేగ దొరికే పండుగప్ప అనమాట. దొరుకుతుంది, కాకపోతే దీని టేస్ట్ వేరే. ఇలా కొంచెం పసుపు, కొంచెం కారం, చాలా వేసుకొని బాగా కలుపుకుందాం. అంటే పులుసులో వేసే ముందు దీన్ని ఇలాగా మ్యాగ్నెట్ చేసుకోవాలన్నమాట. మన సూపర్ హీట్ పండుగప్ప చేపనైతే పులుసులో వేసేసుకుందాం. ఇలా మంచిగా మరుగుతున్న పులుసులో ఈ చేపల్ని వేసేసుకుందాం. చూసారా ఎంత రెడ్గా ఉందో అందంగా పులుసు. చూడండి
పచ్చిమిర్చి ఫుల్గా వేసుకోలేదు, మిగిలిన పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకోవాలి. వేసిన దీంట్లో కొంచెం వాటర్. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని కాసేపు కుక్ చేయించుకుందాం. హైలో కాకుండా మీడియంలో. మూత పెట్టి 10 minutes అయింది. ఇప్పుడు తీసి చూసుకుందాం. వావ్, గరిటె పెట్టి తిప్పకూడదు కనుక క్లాత్ తోటే తిప్పుకుందాం. ఇలా తిప్పుకోవాలి. గట్టి పెట్టి తిప్పితే చేప మొత్తం స్మాష్ అయిపోద్ది అనమాట. సో తిప్పుకొని అడిగంటుందిలా చూసుకోవడానికి అనమాట. ఇప్పుడు మసాలా వేద్దాం. వావ్, ఎర్రగా దంచి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లిపాయ, ధనియాలు. టేస్ట్ అంతా ఇప్పుడు వచ్చేది. ఇప్పుడు సూపర్. ఒకసారి తిప్పుకుందాం. మూత పెట్టేసుకొని ఫిష్ కర్రీ అయిపోయినట్టే. పొండుగప్ప చేపల కూర రెడీ. కూర కుక్ అయిపోయింది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే చుట్టూరు మొత్తం ఆయిల్ తేలింది కదా, అలా ఆయిల్ తేలితే కూర రెడీ అయిపోయినట్టు అనమాట. గ్రేవీగా ఎమ్మీగా దింపేసుకుందాం. అయిపోయింది కూర. ఏం కర్రీ అది? బాగుందా కర్రీ? సూపర్. ఇదిగో చేప సూపర్. చూసారుగా అసలు ఆ చేప కూర అంటే పండుగ చేప కూర చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.